మేము తిషాని వాళ్ళ మమ్మీకి ప్రాంక్ చేయబోతున్నాం. తిషాని ఈరోజు కాలేజ్కి రాలేదు. ఎందుకు రాలేదు మేడం? వచ్చింది కదా. తిషానికి భయం అవుతుంది గైస్. వీడియో తీయకూడదు నేను చెప్తున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మా మమ్మీ పైన ఒక ప్రాంక్ చేద్దామని ప్లాన్ చేసిన. అండ్ ఆ ప్రాంక్ ఏంటంటే నేను కాలేజ్కి రాకుండా మూవీకి వెళ్ళినట్టు ప్రాంక్ చేయబోతున్నా. కాబట్టి ఆ ప్రాంక్ని పవిత్ర ఎగ్జిక్యూట్ చేయబోతుంది. ఎందుకంటే పవిత్ర నంబర్ మా మమ్మీ దగ్గర లేదు, ఆమె వాయిస్ కూడా అంత ఫెమిలియర్ కాదనమాట. మా మమ్మీకి ఎక్కువ వీడియోస్లో కూడా రాదు కాబట్టి మా మమ్మీ ఎప్పుడు చూడలేదు. కాబట్టి పవిత్రతో ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేపిస్తాం. అండ్ ఒకవేళ మా మమ్మీ ఫోన్ చేస్తే ఏమంటుందో ఏమో అని నాకైతే ఫుల్ భయం అవుతుంది, తిడుతుందేమో చూద్దాం. చూపుతో కంటి చూపుతో విష్ణు కొత్త ఐఫోన్లో వీడియో తీస్తున్నాం గాయస్. అన్న వీడు ఓకే ఓకే స్టార్ట్. నువ్వు ఆ క్లిప్ రెడీ ఉంచుకో, ఓకేనా? ఆరెంజ్ మూవీ వాయిస్ క్లిప్ నంబర్. ఓకే ఆంటీ షాపింగ్కి వెళ్ళలేదు. హలో, తిషాని వాళ్ళ మదర్ మాట్లాడుతున్నారా? నమస్తే అండి, మేము ఐఆర్ఈ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. తిషాని ఈరోజు కాలేజ్కి రాలేదు. ఎందుకు రాలేదు మేడం? వచ్చింది కదా. రాలేదు మేడం. బయోమెట్రిక్ ప్రోగ్రెస్లో యాబ్సెంట్ ఉంది, ఇంకా క్లాసెస్లో యాబ్సెంట్ ఉంది. అటెండెన్స్ 75 కన్నా తక్కువ ఉంది. ఇంకా అందుకే అంటే ఇప్పుడు అటెండెన్స్ని బేస్ చేసుకొని ప్యాక్ క్లాసెస్ నుంచి రిమూవ్ చేయడం అవి జరుగుతాయని ఇంకా లైక్ యాజ్ అ క్లాస్ ఇన్ఛార్జ్గా కాల్ చేస్తున్నాం. లేదు మేడం, వచ్చింది తను. లేదు. అయ్యో మ్యామ్, రాలేదు మ్యామ్, క్లాస్కి అయితే రాలేదు మేడం. కాల్ చేస్తాను ఒకసారి చెప్పండి. అంటే అటెండెన్స్ కూడా 75 బిలో ఉంది. ఇంకా తర్వాత అంటే లైక్ 2 months తర్వాత ఇవి డ్రైవ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు అటెండెన్స్ని బేస్ చేసుకొని తర్వాత ఏమన్నా యాక్షన్స్ తీసుకోవచ్చు, అందుకనే చెప్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఎప్పుడు ప్లే చేయాలో చెప్పు. ఏది ఆ వీడియో? గిది పెట్టు ఒక నిమిషం. ఏది మళ్ళీ ఫోన్ చేసాను, మళ్ళీ డైరెక్ట్ ఫోన్ చేస్తే ఇది వస్తా. ఇది వద్దులే, సౌండ్ ఇది బాగా. హలో, మేము మూవీకి వచ్చినాం. అసలు మంచి పెట్టే హలో గైస్, తిషానికి భయం అవుతుంది గైస్. ఏం చేస్తాడు? విష్ణు ఆంటీ నీకు ఫోన్ చేసినట్టుంది. విష్ణు ఆస్తా. హలో హలో, మమ్మీ. హలో మమ్మీ, చెప్పు. ఫ్రెండ్స్ అందరూ వెళ్దామంటే వెళ్ళినా. అందరూ వెళ్ళాలి కానీ చెప్పాలి కదా. టీచర్ ఫోన్ చేసింది నాకు. ఏ టీచర్? హలో,
గాయస్ నాకైతే ఫుల్ భయం అవుతుంది చాలా. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. నీకు ఎట్లుంది? నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. అంటే ఏమంటారు అది చూడమే కొంచెం బ్లాక్ బ్లాక్ వస్తున్నారు ఎందుకు? గైస్ విష్ణుకి ఫోన్ చేసింది మా మమ్మీ. ఏమో మరి. ఇది కొత్తది కదా నేను అన్ని కావాలి పెట్టేసి హలో ఎక్కడున్నావమ్మా? ఆంటీ మూవీకి వచ్చాను. లేదా ఆంటీ అందరం అనుకొని వెళ్ళాం. ఇంకా క్లాస్ ఇన్ఛార్జ్ కాల్ చేయడానికి అనుకున్నాం ఆంటీ. అండ్ మీ వాయిస్ స్టక్ అవుతుంది ఆంటీ. హలో ఇంటికా ఆంటీ? మీరందరూ ఇంటికి వెళ్ళి మా ఇంటికి రండి. ఎందుకు ఆంటీ? రాండి మీరు చెప్తాం. ఆంటీ అట్లా కాదు, కాల్ చేయాలనుకుని ఎట్లా సరే ఆంటీ. ఇంటికి రండి ఫస్ట్ మీరు అందరూ. విష్ణు అయితే అంకింది జరసేపు. ఎందుకు ఆంటీ? నేను అప్పటికన్నా ఫస్ట్ టైం నీకు ఇంకా డైరెక్ట్ ఒక చీపురు బయట పెట్టి అందరు పదండి ఇంకా ఇంటికి పోదాం. ఆ వీడియో ప్లే చేస్తున్నాం. అండ్ అది కూడా సగం సగం. వాట్ ఈస్ దిస్ ఆపరేషనల్? అది ఆపరేషన్ ఫోన్ చేయట్లేదు. ఎందుకు మళ్ళీ తిట్టించుకోవాలా? పవిత్రనే అనుకోండి. మూవీకి వెళ్ళాను వాళ్ళంతా ఇంటికి రండి అంటే ఎందుకంటే ఫస్ట్ మీరు ఇంటికి వచ్చాక చెప్తారు. మమ్మీ పోతే పోయారు చెప్పి పోవాలి కదా అంట. దిశానికి చీపురే కరెక్ట్ చీపురే. ఇంకా మస్తు ఖుషి మనం రాలే కదా. ఖచ్చితంగా నమ్ముతాను. ఇంకా నో డౌట్. డైరెక్ట్ అంకుల్ వేస్తాడు లొకేషన్ పెట్టు ఎక్కడ పెట్టాను అంకుల్ కాల్ చేస్తుంటే ఆంటీ నాకు కాల్ చేసి ఆంటీతో కాల్ మాట్లాడుతున్నప్పుడు అంకుల్ చేసినారు. అయితే అదే చేసింది వచ్చి పక్కన పక్కన ఉంటారు కదా. అదే దిశానికి అంకుల్ కాల్ చేసినప్పుడే ఆంటీ నాకు చేసింది అనుకుంటా. ఇప్పుడు ఏం జరిగిందో ఇంటికి వెళ్ళి కాదు సరే ఇంకో రీజన్ చెప్పుకుంటే ఇప్పుడు తీసానికి డబుల్ నేను పోలేదు ఆంటీ అని చెప్పాలి నువ్వు. ఇంకా డబల్ మసాలా ఉండేది. ప్లాన్ చేసుకోలేదా? ఎందుకు ఓవర్ సరే నీకు రివ్యూ ఉన్నప్పుడు మాట్లాడే. సరేరా కూల్ కూల్ కామ్ డౌన్ కామ్ డౌన్. భయపడ్డా దిశాని నేను కూడా మస్తు భయపడ్డా అనుకో ఆంటీతో మాట్లాడానికి. ఇట్లా ఉనికిన 1 సెకండ్ మనమైతే నవ్వుతుంది సగమే నేనైతే నవ్వుతుంది ఆంటీతో నవ్వుతుంది. ఒకసారి ఆంటీ ఫోన్ చేసి మమ్మీతో చేపించింది వీడియో కాల్ చేపించి ప్రాంక్ కాల్ చేపించి యశ్వంత్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నా. ఆంటీ పక్కనే ఉంది మెంటల్ది. అప్పుడు హాలిడేస్ అయితే నువ్వెందుకు పోయినావు? ఇంకా రాలేదు. నువ్వు ఎందుకు పోయినా యశ్వంత్ ఇంకెందుకు రాలని అడుగుతుంది. ఇంటికి పోయింది ఇంటికానే ఉండదు. నాకు ఇంటికి వెళ్ళలేదు. ఆంటీ మొత్తం జెన్సీ ఆడుకుంటుంది. యశ్వంత్ వాళ్ళ ముందు ఏంటి టైం పాస్ ఇట్లా చెప్తే మంచిగా రెడీ చేస్తా. మా మమ్మీ నమ్మదేగా. ఒకసారి చూడు యశ్వంత్ వాళ్ళ యశ్వంత్ వాళ్ళ మమ్మీకి. అవును విష్ణు వాళ్ళ మమ్మీకి చేద్దాం. చేద్దాం. ఊరికే చేస్తే మా మమ్మీ తిట్టితే ఒకసారి 2 సార్లు అంటే అనుకో ఏమని చెప్తారే? నెంబర్ చెప్పేసి ఇప్పుడు వద్దే పిచ్చిదాన్నా నేను. గాయస్ ఇప్పుడు యశ్వంత్ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తున్నాం. మమ్మీ తిడుతుంది. అరే భయం అవుతుంది. చేసిందంతా చేసి భయం. ఏమైతుందన్నా? దేవుడా మా మమ్మీ ఫోన్ పక్కన పెట్టుకోండి.
ఆంటీ లిఫ్ట్ చేస్తారు లైట్ తీసుకోండి వస్తే మళ్ళీ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయక నీ దండం పెడతా నన్ను వేసుకుంటుంది పడుకుంది అనుకుంటుంది వెయిట్ ఈ వీడియోస్ అన్ని చూపి ఏమంటారా ఆంటీ? తిడుతుంది గైస్ ఇప్పుడైతే అందరు పడుకున్నారు లేచినాక చూద్దాం ఏమంటారు. ఏం తిరిగి ఉండేది నవ్వుతున్నా ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు మమ్మీ ఏంది తీయక నువ్వు వీడియో బ్లాగ్ తీసిన ఈరోజు మొత్తం అందుకే ఏం బ్లాగ్ చేసినా చెప్పకుండా తిరుగుతాను చెప్పకుండా తిరిగే కాదా మమ్మీ అట్లా అనుకోలేదు అసలు. ఏంది అనుకున్నా ఎవరు ఫోన్ చేయకపోతే తిరిగి వచ్చి అనుకున్నా ఇట్లా పోతున్నట్టు నువ్వు అప్పుడు ఎన్నిసార్లు పోయి ఎప్పటికి ఎన్నిసార్లు పోలే అదేదో రీల్స్ అంటే పోయినా. ఏమైనా నువ్వు వీడియో తీయకూడదు నేను చెప్తున్నాను. ఏమైంది మమ్మీ? మమ్మీ ఏంది 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 చెప్పు, చెప్తే అయిపోతుంది కదా. ఏం చెప్పాలి? గాయస్ మమ్మీ అసలు మాట్లాడట్లేదు, వీడియో తీస్తే కూడా తిడుతుంది. మా నాన్నేమో పైకి వెళ్ళిపోయాడు. నువ్వు పొద్దున్న అదే నచ్చినాయి ఏం లేదు లేదా అవి అంటే మంచి రాష్ట్రం చెప్పు ఎక్స్పీరియన్స్. బాగా కష్టం బాగుంది ఎక్స్పీరియన్స్. భయం వేసిందా అది ఇంకా వేయకుండా మంచిగా రాసినావా? ఎన్ని వస్తాయి? వస్తాయి ఎన్ని ఉంటాయి అండి, ఎంత రాసినా అంత వస్తాయి. బిట్ పేపర్ మంచి రాష్ట్రం బిట్టే పోయింది అది. ఎంసీక్యూస్ లాస్ట్ వర్డ్ సుశాంత్ సుశాంత్ ఏడ్చిండు ఎందుకు ఈరోజు నేను మూవీకి వెళ్ళిన. చెప్పకుండా మూవీకి వెళ్ళి టీచర్ ఫోన్ చేస్తే ఏడున్నావునంట. అది అంటారు చూడు బంక్ చేసినావా? అటెండెన్స్ లేదంట. అటెండెన్స్ నేను పోను అని చెప్పి పోయి సినిమాకి పోయి వచ్చి నీకు చెప్పలే? చెప్పలే ఆమె ఫోన్ చేశాడని తెలియదు. ఇట్లాంటి ఎన్నిసార్లు పోయిరు ఎన్నిసార్లు పోయిరు సినిమాలో అవుతుంది అంటే ఎన్నో సార్లు పోయి ఉంటాయి. నీకు చెప్పకుండా ఏమైనా చేస్తున్నామా? నా ఏం చేసినావు కదా ఈరోజు నమ్ముతే ఏమంటారు చూడు. స్కూటీ పైన పోయిందా? ఇట్లా పోయిండ్రు చూసినా నేను బెటర్. ఇంకా కాలేజీకి రాలే కదా పెట్టాలి. నేను కాలేజ్లో నేను బంక్ కొడతా, నీకు చెప్పి కొడతా. నేను ఎట్లయినా సగం రోజు అదే పోవాలి అనుకున్నాం మేము ఈరోజు. ఏం చెప్పుకోతుందన్నా? మమ్మీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అవును బంక్ కొట్టడం. అసలు మీకు ఎవరు ఫోన్ చేస్తారు అది చెప్పురే. ఇప్పుడు మేడం ఫోన్ చేసింది. ఏ మేడం? కాదు స్కూల్ అందరికి డౌట్ వచ్చింది ఆమె టీచర్ కాదేమో. ఏవో నంబర్ ఉంది. ఈ నంబర్ ఈ పేరేంటి? ట్రూ కాలర్లో చూడు. నాకు ట్రూ కలరే లేదు. శీలం చంద్రశేఖర్ అంట. నేను మేడం అంటూ చంద్రశేఖర్ అని ఉందా? మరి మేడం నాకు కాల్ చేసి మాట్లాడింది ఆమెనే. మీ ఫ్రెండ్ ఎవరో ఇరికిచ్చుంటారు. రోజు పోతే కాలేజ్కి ఎప్పుడు అటెండెన్స్ తక్కువ. రోజు ఏడవబోతున్నా మమ్మీ. కొన్ని రోజులు నేను ఇంట్లోనే ఉన్నా కదా, మొన్న 2 రోజులు పోలే, అందుకే తగ్గింది. నేను చెప్పినా కదా కరెక్ట్ 75 ఉందని. మరి పోవాలి కదా కాలేజ్కి కరెక్ట్ 75 ఉన్నప్పుడు. నేను బయట దాకా వెళ్ళినా మమ్మీ. బయటకు వచ్చి స్కూటీ బయట పెట్టినా,
అదే ముందే ఆలోచించి ముందే అయిపోయింది అది ఇక బయట పెట్టి వాళ్ళు ఫోన్ చేసి సరే వెళ్దాం అన్నారు ఆరెంజ్ మూవీ అని. ఇట్లా బస్సులో పోయినా బండి పైన బండి పైన ఎడికి కుక్కట్పల్లి. ఒక్కటిపల్లి పోయి చూసి వచ్చిందా మా గ్రేటే మీరు. అంతేనా మీ రియాక్షన్? ఏదో రెండు ఎక్స్పీరియన్స్ కొడుతో ఫోన్ చేయించినాను. మా ఫ్రెండ్తోని అమ్మి నన్ను నమ్మినావా నిజంగా? ఏమో కాల్ డౌట్ వచ్చిందని నేను అప్పుడే నాన్న అన్నా. ఎవరిది ఆ పేరు ఎవరిది? సినిమాకి పోయినట్టు నువ్వు సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తూనే ఉంది, మళ్ళీ ఈ మాట మారుస్తుంది. సినిమాలో సౌండ్ వస్తుంది, థియేటర్లో ఉన్నది. కాలేజీ రాలేదంటే కొంచెం పడిపోయినాం ఇక్కడ. ఫోన్ చేస్తే కలుస్తలేదా? ఎందుకు కలుస్తలే? నేను ఎత్తుతూనే ఉన్నా, కట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అది కవర్ కాలేదు, ప్రాంక్ అని పెట్టింది. ఇప్పుడు ప్రాంక్ అంటుంది కానీ నువ్వు పోయింది సినిమాకి నాకు తెలుసు. నిజంగా కట్ట తీసుకొని కొడతారేమో అనుకున్నాను నేను. మీరు ఇంటికి రండి ఫస్ట్ అని అన్నది మమ్మీ. ఏమో నాకు ఎప్పుడు కాలేజ్ నుంచి ఫోన్ కాదు నాకు. ఎందుకు కొడతాం? ఏం చిన్నపిల్లలు కొడతాను. ఇంతసేపు గుండెలు నొప్పి వచ్చింది. ఇంతసేపు గంటసేపు అసలు ఎవరు కూడా లేవు. టెన్షన్ కా అది తెచ్చిన దెబ్బకి పోయి రైట్ ఉన్నది దాగుమని టెన్షన్ ఎట్లా అవుతుంది అంటే గంటసేపు బండి మీద అవుతావు దాని పనులు చేయకుండా టెన్షన్ ఎక్కిస్తుంది. నేను ఎప్పుడైనా వద్దన్నారా? అట్లాంటి బండి మీద అవుతుంది దించి వస్తుంటే ఏం కాదు కానీ బండి మీద పోయి బండి మీద వచ్చిన వాళ్ళు చెప్తే మధ్యలో ఏమైనా అయిందేమో అనుకుంటారు. చుట్టాలు కూడా ఏది పోయింది. అదొక ప్రాంక్ గైస్, అంత లేదా అది నిజంగా ఒక ప్రాంక్. పోయినాక కూడా ప్రాంక్ అనుకుంటావు. అది నాకు అంత పెయిన్ వచ్చింది. ఏం చేస్తుంది? జస్ట్ అది బయటికి వెళ్ళిన కాలేజ్ రాకుండానే కదా. నేను మళ్ళీ అది ఫోన్ ఎత్తినా మీరు చేసినాకనే. మీరు అట్లా టెన్షన్ పడతారా అని చేస్తే చెప్పాలి కదా. ఆమె కూడా పిల్ల కూడా అదే చెప్పింది. చెప్పబెట్టిందేమో. అవును, అందరూ ఒక దగ్గర ఉన్నారు. వీడియో వస్తుంది కదా. వస్తుంది వీడియో కోసము. టెన్షన్ పెట్టేసావా? నెక్స్ట్ ఎగ్జామ్ ఏంది? ఇంగ్లీష్. ఇంగ్లీష్ అయితే అసలు కాదు నీకు. చదువుకుంటూ కూర్చోకు. నేను ఇంగ్లీష్ మంచిగా చదువుతాను. ఇంగ్లీషా? నువ్వా? నిజమా? కూడా రాస్తుంది. నిజమా? అబద్ధం. నువ్వు ఇంగ్లీషే రాదు. ఇంగ్లీష్ బాగా చూసుకోవాలి. ఒక్కసారి నాతో ఇంగ్లీష్ మాట్లాడలేదు. అక్కతో మాట్లాడు. నీకు రాదు మళ్ళీ నాకు చెప్తావు. నేను తెలుగు మీడియం చదివింది.